దావీదు పబ్లిక్గా గొలియాతుని చూసినప్పుడు ఇలా అంటున్నాడు, మీకు సంగతి తెలుసా, ఇలాంటోడిని చూసి నేను భయపడను, ఇలాంటోడిని చూసి నేను జడియను, ఇలాంటోడిని చూసి నేను వెనకడుగు వేయను. ఆఫ్టర్ ఆల్ ఎంత శక్తి ఉండొచ్చు, బలం ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు అని ధైర్యంగా ఎలా చెప్పగలుగుంటాడు అంటే, ప్రైవేట్లో క్రూర మృగాలను చంపాడు దేవుని శక్తి చేత. బచ్చేగాడు, ఏం యుద్ధ నైపుణ్యం లేదు, క్రూర మృగాలను వేటాడే అనుభవం కూడా లేదు. ఒక్కటే ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసా, అద్భుతంగా పాటలు పాడగలడు, అద్భుతంగా గిటారు వాయించగలడు. గిటారు వాయిస్తే దురాత్మలు పారిపోతాయి, అదొక్కటే టాలెంట్ ఆయనకుంది. అందుకనే పాటలు పాడుకునేవాడు. క్రూరముఖం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, ప్రభువా అన్నాడు, వెంటనే పరిగెత్తి చీల్చేశాడు, సింహాన్ని చీల్చేశాడు. ఇది ఎవ్వడికి తెలీదు. ప్రభువుతో ఆయనకి ప్రైవేట్లో ఉన్న సంబంధం, రహస్యమందు దేవుడితో ఆయనకున్న సంబంధం. ప్రైవేట్లో దేవుడికి నీకు అద్భుతమైన సంబంధం ఉంచే పబ్లిక్లో దేవుడిని అద్భుతంగా వాడుకుంటాడు. ప్రైవేట్లో అడవి మృగాలను చంపిన దేవుడు, చంపడానికి శక్తి ఇచ్చిన దేవుడు పబ్లిక్గా అడవి మృగము వంటి గొలియాతుని చంపే శక్తి ఇచ్చాడు ఆయనకి. ప్రైవేట్గా నువ్వు రక్షించబడ్డావు అని దేవుడితో ఒప్పందం చేసినప్పుడు పబ్లిక్గా బాప్తిస్మం తీసుకుంటావే, అది ధైర్యంగా చెప్పే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. పబ్లిక్ లైఫ్లో దేవుడితో నువ్వు చేసుకున్న ఒప్పందాన్ని, పబ్లిక్గా ప్రైవేట్ లైఫ్లో చేసుకున్న ఒప్పందాన్ని ప్రైవేట్గా దేవుడితో నువ్వు ఉంటున్నావని ఈ ప్రపంచము ముందు సాక్ష్యము చెప్పడం బాప్తిస్మం. అది నువ్వు నోటితో సిగ్గు లేకుండా చెప్పినప్పుడు జరుగుద్ది. ఇదిగో ఈ రోజు వరకు లోక సంబంధిని, ఈ రోజు నుంచి నేను పరలోకానికి సంబంధించినోడిని. ఇదిగో ఈ రోజు వరకు పాపానికి సంబంధించినోడిని, ఇదిగో ఈ రోజు నుంచి నేను పరిశుద్ధ ప్రభువుకు సంబంధించినోడిని అని పబ్లిక్గా చెప్పే దమ్మిస్తాడు దేవుడు. ఎప్పుడు తెలుసా, ప్రైవేట్లో నువ్వు దేవుడితో మంచి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు. వాట్ ఎ బ్యూటిఫుల్.